ప్రాణశక్తి. వాట్ ఇస్ ద ప్రాణశక్తి అంటే మనం మునుపు చెప్పుకున్నాం, యాజ్ పర్ రూల్ ఆఫ్ అష్టాంగ యోగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి. అయితే ఒక డాక్టర్ అనే వాళ్ళు ఈ మనిషికి ఇంకా డేంజర్లో ఉన్నారు, ఇంటెన్షన్ కేర్లో ఉన్నప్పుడు ఏవైతే ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోవచ్చు అమ్మా అని చెప్తారు. ప్రాణం పోవచ్చు అని చెప్తారు, కానీ అది ఒక అరగంటలో పోద్ది, ఒక గంటలో పోద్ది, 2 రోజుల్లో పోతుంది, ఈ టైంలో పోద్ది అని చెప్పగలిగిన డాక్టర్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఎందుకు అంటే హ్యూమన్ మెకానిజంలో శ్వాస పైన పూర్తి ఫోకస్తో ఉన్నటువంటి ప్రాణశక్తిని, దాని యొక్క నిల్వని, అది ఉన్నంత వరకు మనిషికి ప్రాణం పోదు. ప్రాణశక్తి అనేది ఎంతవరకు ఉంటుందో, నువ్వు తిన్నా తినకపోయినా నీ దేహం తాలూగా శ్వాసల పైన కమాండింగ్స్ ద్వారా నువ్వు ఏర్పడుతున్నటువంటి ప్రాణశక్తి అనేది మనకు డిపాజిట్ అయి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉన్నంత కాలం మనిషి ఆ పైకి లేగలేకపోయినా ప్రాణం అనేది పోదు. అటువంటి ప్రాణశక్తి, ప్రాణానికి వ్యాయామం, ప్రాణాయం యొక్క రెసిస్టెన్స్ పవర్ మనం పెంచుకోవడానికి ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. మనకి 3 రకాల సర్క్యులేషన్స్ ఉంటాయి. నెంబర్ 1 బ్లడ్ సర్క్యులేషన్, హీట్ సర్క్యులేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్. ఆ 3 పర్ఫెక్ట్గా ఉన్నంత కాలం కూడా మనిషి యొక్క హ్యూమన్ మెకానిజంలో ప్రాణశక్తి అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవ్.